ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగకముందే అందరు జైళ్ళల్లో ఉంటారు. పెళ్ల చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న పార్టీ నాయకుడు, మళ్ళీ ఎంపీ కావాలనుకున్న ప్రతివాడు, ఎమ్మెల్యే కావాలనుకున్న ప్రతివాడు ఏ పార్టీలో కూడా ఇలాంటి కోతలు కుయరండి. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే జైల్లో పెడతారంట. ఎవరిని? ముఖ్యమంత్రి ప్రస్తుతానికి మన చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అని అనుకోవాలా. ఇలాంటి వార్నింగ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయా? ఆ విషయాన్ని ఆయన గారికి ఆయన పార్టీలో ఎవరు చెప్పడానికి ధైర్యం చేయరు. పీపీపీ అనే దానికి కూడా అర్థం తెలియకుండా ఏంటియో ప్రజలకి అర్థం కాని పదం అని చెప్పేసి ప్రజల దగ్గర ఏదో చేయాలని పోయి ఏదో చేసుకుంటూ పార్టీని ముంచుకుంటా ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి నీకు జైల్లో పెట్టాలనే కోరిక గతంలోనే తీరిపోయింది. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం, నువ్వు అధికారం కోల్పోవడం, 11కి పరిమితం కావడం, ప్రజల్లో నీకు విశ్వాసం కోల్పోవడం జరిగింది. విశ్వాసం లేనా కాడ ఇంకా నువ్వు ఈ అవిశ్వాసం కోతలు కూస్తే నీకు ఇంకా 11 కూడా కాదు కదా. ఓయినాటు పులివెందల అని చంద్రబాబు నాయుడు అన్న మాట నిజమైపోతుంది. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఓయినాటు పులివెందల అని ప్రజలు కూడా గొంతెత్తి అర్థాలతో వస్తుంది.